హలో aspirants, వెల్కమ్ టు AKS IAS అకాడమీ. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేను ఇచ్చిన క్వశ్చన్కి దినేష్ గోస్వామి కమిటీ ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి 1990లో ఏర్పాటు చేయబడింది. ఇక ఈరోజు టాపిక్ మనకి న్యూస్లో చాలా ఎక్కువగా వైరల్ అయింది. అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ డిస్క్రిప్టివ్ మోడ్లో మనకి కొంత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ పర్టికులర్ క్వశ్చన్ నీట్ ఎగ్జామ్ కాంట్రవర్సీ. సో మనందరికీ తెలుసు, ఆల్రెడీ జరుగుతోంది నీట్ యూజీ రిజల్ట్స్ కాంట్రవర్సీ. జూన్ 13వ తారీఖున సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ వచ్చిందండి. ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్లో ఏకంగా 1563 మంది క్యాండిడేట్స్కి 6 నీట్ సెంటర్స్లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. దీని కారణంగా వాళ్ళకి గ్రేస్ మార్క్స్ అనేటటువంటివి ప్రొవైడ్ చేశారు. ఈ గ్రేస్ మార్క్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎవరికన్నా ఫస్ట్ ర్యాంక్ ఒకటికి వస్తుంది, ముగ్గురికి వస్తుంది. కొన్ని ఎగ్జామ్స్లో ఏకంగా 67 మందికి వచ్చింది. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈ గ్రేస్ మార్క్స్ ప్రొవైడ్ చేయడం వల్ల. సో స్టార్టింగ్ నుంచి ఈ నీట్ ఎగ్జామ్ అనేటటువంటిది పెట్టినప్పుడు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఈ ఎగ్జామ్ పెట్టినప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఎగ్జామినేషన్ని జరుపుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ ఎగ్జామ్ని ఎప్పుడూ కాంట్రవర్షియల్గానే ఉంది దేశంలో. ఎందుకంటే గతంలో మనకి మెడికల్ సీట్స్, MBBS ఈ సీట్స్ ఎంసెట్ ఎగ్జామినేషన్లో భాగంగానే జరిగేవి. కానీ మొత్తంగా దీన్ని జాతీయం చేసి ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ నిర్వహించకుండా ఈ మెడికల్ సీట్స్ని పట్టుకెళ్ళి నీట్ ఎగ్జామ్లో పెట్టారు. ఆ రోజు నుంచి తమిళనాడు చాలా గొడవ చేస్తుంది. చేసినట్టుగానే ఈ నీట్ ఎగ్జామ్లో ఎప్పుడు ఏదో కాంట్రవర్సీ జరుగుతుంది. అసలు నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వంలో ఉండి చాలా కోటాను కోట్ల రూపాయలు డబ్బులు పోసి పెట్టుకున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఒక్క ఎగ్జామ్ని ఒక్కరోజు సరిగ్గా నిర్వహించుకోవడానికి ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయి? ఈవెన్ TSPSCలో కూడా మనం చూస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందని ఆనందపడే లోపు ఎగ్జామినేషన్ జరిగింది. ఎగ్జామినేషన్లో అవకతవకలు, పేపర్ లీకేజీలు, గోల గందరగోళం, 2 సార్లు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పెట్టి మళ్ళీ 3వ ఎగ్జామినేషన్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్లో కూడా జనరల్గా ఇప్పుడు మనం కూడా అంటే ప్రభుత్వంతో పోలిస్తే చిన్న ఇన్స్టిట్యూషన్సే కదా, ఇన్స్టిట్యూషన్స్లో మనం ఎగ్జామినేషన్ చాలా నీట్గా కండక్ట్ చేస్తాం. 5కి ఎగ్జామ్ పెడతాము, 6కి రిజల్ట్ ఇస్తాం. సో అట్లాంటిది ఇంత ఎక్కువ డబ్బు ఉండి, ఇంత ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఉండి, ఇంత సామాగ్రి ఉండి, ఇంత యంత్రాంగం ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళ నిజాయితీ నిబద్ధతలో ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే నిజంగానే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి వీళ్ళకి ఏమైనా నిధులు సరిపోవట్లేదా, అసలు ఏం జరుగుతుంది? సో ఈ అంశంలో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కొన్ని పాయింట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని గురించి దేశవ్యాప్తంగా చాలా గొడవ జరిగింది. అయితే దీని మీద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ కూడా ఇచ్చింది. అయితే యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టుకి ఈ 1553 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రేస్ మార్క్స్ వచ్చిన వాళ్ళ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసి గ్రేస్ మార్క్స్ కాకుండా వాళ్ళకి నార్మల్గా మార్క్స్ ప్రకటిస్తారు. వాళ్ళు కావాలని అనుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదని అనుకుంటే మళ్ళీ రీ ఎగ్జామ్ ఈ వ్యక్తులు మాత్రమే రీ ఎగ్జామ్ రాయొచ్చు. అసలు ఏంటి విషయం అని అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారట. సమ్వేర్ కొంత టైం ఉంటుందిగా, ఒక 3 గంటల్లో ఎంతో అయిన ఎగ్జామినేషన్. కొన్ని చోట్ల టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఆ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడము లేదా కంప్యూటర్స్ ఓపెన్ అవ్వడం వాటెవర్ ఇది లేట్ అయింది. లేట్ అయితే ఎగ్జామినేషన్లో జనరల్గా ఏం చేస్తారు, మనకి చాలా చోట్ల జరుగుతాయి. ఈవెన్ UPSC ఎగ్జామ్లో కూడా ఒక్కొక్కసారి సెంటర్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వడం లేట్ అయితే 10 గంటలకు ఎగ్జామ్ అనుకుని 10 నిమిషాలకి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు అనుకోండి, 1 గంట 10 నిమిషాలకు పేపర్ తీసుకుంటాడు. అందులో ఏముంది, పెద్ద విషయం ఏముంది అందులో? ఇది ఉస్మానియా యూనివర్సిటీ అయినా, కాకతీయ యూనివర్సిటీ అయినా, JNTU అయినా, ఇంకా పెద్ద యూనివర్సిటీ అయినా బేసిక్ కామన్ సెన్స్ అది. ఈ లోపు ఏమీ జరిగిపోవు ఇబ్బందులు. ఈవెన్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కూడా IBPO నేతృత్వంలో జరిగే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కంప్యూటర్లో రాస్తారు అందరూ. కంప్యూటర్లో రాసేటప్పుడు కూడా పక్కవాడి కంప్యూటర్ టైము మన కంప్యూటర్ టైము ఒకటే ఉండదు. మనం త్వరగా ఓపెన్ చేసాం అనుకోండి, అది మనం త్వరగా క్లోజ్ అవుతుంది. లేట్గా ఓపెన్ చేసిన వాడు ఉంటే లేట్గా క్లోజ్ అవుతుంది. అందులో వివాదాస్పదమైన అంశాలే ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే 1 గంట 10కి ఇచ్చి, లేదా 1 గంట 10:20కి ఇచ్చి పేపరు 1 గంటకు లాగేసుకున్నారు. అంటే 20 నిమిషాలు పోయింది కదా. ఈ 20 నిమిషాలు పోయినటువంటి అభ్యర్థులకి గ్రేస్ మార్క్స్ ఇచ్చారంట. ఏమన్నా బుర్ర ఉందా అసలు? ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు ఇది. అలాగే MBBS అనేటటువంటి ఎగ్జామినేషన్ ఎంత స్థాయి కలిగినటువంటి ఎగ్జాము. దేశంలో డాక్టర్లని దేవుళ్ళుగా మనము చూసేటటువంటి సొసైటీ ఉన్నటువంటి దేశము. లక్షలాది మంది విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రిపేర్ అవుతుంటారే. అట్లాంటిది ఎగ్జామినేషన్ జరిపేటటువంటి
ప్రక్రియలో ట్రాన్స్పరెన్సీ లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ దట్? పోనీ ఈ విషయాలు ముందుగా చెప్పారా? రిజల్ట్ ఎప్పుడు వస్తుందో చెప్పరు. గ్రేస్ మార్క్స్ ఎప్పుడు వేశారని చెప్పారు? అభ్యర్థులు సుప్రీంకోర్టుకి వెళ్ళాక చెప్పారు. ముందే చెప్పాలి కదా, ఇంతమందికి గ్రేస్ మార్క్స్ ఇచ్చాం, అందుకే 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ముందే చెప్పుకుంటే కొంచెం వాళ్ళ మీద నిజాయితీ పెరిగేది, జనాలకి కొంచెం నమ్మకం పెరిగేది. వీళ్ళు పర్వాలేదు ముందుగానే చెప్పారండి అంటే తప్పు తెలిసిన తర్వాత, దొంగ దొరికిపోయిన తర్వాత నేను దొంగతనం చేశాను నన్ను క్షమించండి అన్నట్టు ఉంది ఇది. సో కాబట్టి ఆ రకంగా చూస్తే వీళ్ళకి మళ్ళీ జూన్ 23న ఎగ్జామ్ పెడుతున్నారు. చాలామంది చెప్పేది ఏంటంటే ఎగ్జామినేషన్ మళ్ళీ పెడుతున్నారంటే మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్టే కదా, అప్పుడు ఏం చేయాలి? ఏదో ఎగ్జామ్ మొత్తం క్యాన్సిల్ చేయాలి, లేదా ఇందులోనే ఏదో ఒక ఇవి చేయాలి. బట్ ఇది ఎలా? కేవలం ఈ వ్యక్తులకి ఇవ్వడం అంటే, సో యు ఆర్ గివింగ్ సెకండ్ ఛాన్స్ టు దీస్ పీపుల్. సో సెకండ్ ఛాన్స్లో చాలామందికి ఇది జరుగుతుంది. అప్పుడు 1,00,000కు పైగా రాశారు ఎగ్జామినేషన్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి. సో కాబట్టి ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్చువల్ స్కోర్స్ గ్రేస్ మార్క్స్ లేకుండా నోటిఫై చేస్తామని అన్నారు. కావాలని అనుకుంటే వాళ్ళు ఆ మార్క్స్ ఉంచుకొని కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, లేదు అని అనుకుంటే కొత్తగా ఎగ్జామ్ రాసుకొని అందులో వచ్చినటువంటి మార్క్స్తో వెళ్ళొచ్చు అని. ఇప్పుడు మళ్ళీ అందులో ఎంతమందికి మార్క్స్ తగ్గుతాయో ఎంతమందికి పెరుగుతాయో, ఎంత కాంట్రవర్సీ చూడండి. సో దీనికి ముందుగా మనం చూస్తే అసలు ఏంటి నీట్ ఎగ్జామ్? నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ అనేటటువంటి పేరిట ఎగ్జామినేషన్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్ అంటే ఎంబీబీఎస్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ సైన్స్, అలాగే బీడీఎస్ పల డాక్టర్లు ఇలా ఉంటారు కదా వాళ్ళు, అలాగే ఎండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటాం, అంటే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ అయితే ఎండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎంఎస్ మాస్టర్స్. ఈ ఎగ్జామ్స్కి నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది ఎందుకు అంటే మన మెడికల్ కోర్సెస్ అలాగే డెంటల్ కోర్సెస్ అక్రాస్ ఇండియా స్టాండర్డైజేషన్ ఉండేది కాదు. అంటే బహుశా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఈ మెడికల్ కోర్సెస్కి ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్లు బాగానే నిర్వహించేవి. కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంత అద్భుతమైనటువంటి యంత్రాంగం లేనటువంటి కారణంగా మెడికల్ కోర్సెస్ సీట్ల అలొకేషన్లో కొన్ని అవకతవకలు అనేటటువంటివి చాలా కాలం నుంచి ఉన్నాయి. సో దీన్ని తొలగించేందుకు గాను దేశవ్యాప్తంగా ఒకే టెస్ట్ నిర్వహించాలి, ఎవరు ఎక్కడైనా కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు అనేటటువంటి నినాదంతో ఈ నీట్ అడ్మిషన్ టెస్ట్ అనేటటువంటి దాన్ని, అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే క్యాండిడేట్స్ తాలూకు ఎలిజిబిలిటీని దేశవ్యాప్తంగా యూనిఫార్మిటీతో ఇది చెక్ చేస్తుంది. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒకటి ఉంది. వీడు చాలా ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తాడు, కేవలం నీట్ ఎగ్జామ్ మాత్రమే కాదు, చాలా ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తాడు. కానీ ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది వీడు ఎగ్జామినేషన్ స్టైల్. మేబీ అందులో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ఉద్యోగుల తాలూకా నిస్పృహ మరి ఇంకొకటో, లేదని అనుకుంటే ఆ చేద్దాంలా అనేటటువంటి లేజినెస్ జనరల్గా గవర్నమెంట్లో మనం చూస్తాం. వీటి కారణంగా ఎలా జరుగుతుందో ఏదో తెలియదు, కానీ ఎవ్రీ టైం చెప్తారు ఇలాగే. వీళ్ళు ఎవ్రీ టైం ఏదో కాంట్రవర్సీ చేస్తారు. ఎగ్జామినేషన్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో చెప్పరు, సడన్గా రిజల్ట్ ఇస్తారు. దాని తాలూకా ఒకసారి అయితే సడన్గా రిజల్ట్ ఇచ్చారు, మార్క్ షీట్స్ ఇవ్వకుండా వారం రోజులు ఉత్కంఠకు గురి చేశారు స్టూడెంట్స్ని, తల్లిదండ్రుల్ని. సో ఇలాంటి విషయాలు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటి అటానమస్ ఆర్గనైజేషన్. దీన్ని 2017వ సంవత్సరంలో మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేటటువంటివి దేశవ్యాప్తంగా నిర్వహించడానికి, వాటిలో నాణ్యతతో పాటు పారదర్శకతను తీసుకొచ్చి ఎఫిషియెంట్గా, సమర్థవంతంగా ఈ అసెస్మెంట్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్రాసెస్ని జరపడానికి ఈ ఏజెన్సీని తీసుకొచ్చారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తి పరిపక్వతతో పనిచేసినట్టుగా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద దేశంలో ఉన్నటువంటి ఎవరు కూడా సంపూర్ణంగా సాటిస్ఫాక్షన్తో అయితే మాత్రం లేరు. సో ఖచ్చితంగా ఇందులో రిఫార్మ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే ఎన్టీఏని ఎప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లీడ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు కొన్ని వస్తున్నాయి ఏంటంటే కొత్త సిలబస్ తీసుకొచ్చి దేశానికి అద్భుతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అందించాలనేటటువంటి యూపీఎస్సీ మరి ఎందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ లేదా లిస్ట్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ లీడ్ చేస్తున్నా కూడా సంస్థలో ఇన్ని అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని కొంచెం పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే మనం ఇంకొంచెం లోపలికి వెళ్తే అసలు ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది, దీని విధులు ఏంటి? ముందుగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి. అలాగే క్వశ్చన్ పేపర్స్ని డెవలప్ చేస్తుంది. ఇది హై క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్ అనేటటువంటి వాటిని డెవలప్ చేస్తారు. దాంతోపాటుగా క్వశ్చన్ పేపర్ అయిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా రిజల్ట్స్ ఇస్తుంది. ఎక్కడే ఇబ్బంది వస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ ఏమో న్యూఢిల్లీలో ఉంది. మనకి దీని మీద అడ్మినిస్ట్రేటివ్ లేదా గవర్నెన్స్ పార్ట్లో ఎక్కడన్నా కూడా క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది యాజ్ పార్ట్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్.
అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి థింగ్ ఏంటంటే టు ప్రొవైడ్ ఎ రిలయబుల్ ట్రాన్స్పరెంట్ ఎఫిషియెంట్ ఫ్రేమ్వర్క్ ఫర్ కండక్టింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ చెప్పాను కదా. సో అందరూ నమ్మే విధంగా పారదర్శకతతో సమర్థవంతంగా ఎగ్జామినేషన్ల యొక్క నిర్వహణ దీని యొక్క బాధ్యత. అయితే ఈ రిజల్ట్స్ కాంట్రవర్సీ ఏంటి? జూన్ 4వ తారీఖున నీట్ ఈ 2024 రిజల్ట్స్ని ఇచ్చారు. ఇందులో దాదాపుగా 24 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. అయితే 571 నగరాలలో ఈ ఎగ్జామినేషన్ జరిగింది. అందులో 14 సెంటర్ అవుట్ సైడ్ ఇండియా కూడా ఉన్నాయి, అంటే వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. ఎగ్జామినేషన్ ఏంటి అంటే 1,08,940 MBBS సీట్లను దాదాపుగా 700 మెడికల్ కాలేజీల్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది, కొంతమందికి అన్యూజువల్గా అంటే 67 మంది స్టూడెంట్స్కి 720 మార్కులకి 720 మార్కులు వచ్చాయి. అంటే వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు చాలా పేపర్లో మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. 67 ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినాయి ఫస్ట్ ర్యాంక్. ఒక ఇన్స్టిట్యూట్కి అయితే 2 వచ్చారు ఫస్ట్ ర్యాంకులు. అలా చాలా ఉన్నాయి. సో ఫిజిక్స్ వాళ్ళకి వచ్చింది ఫస్ట్ ర్యాంకు, ఫిడ్జీ వాళ్ళకి వచ్చింది, ఇంకా చాలామందికి వచ్చాయి ఫస్ట్ ర్యాంక్. శ్రీ చైతన్య వాళ్ళకి కూడా వచ్చినట్టుంది. సో కాబట్టి ఇప్పుడు కంప్లైంట్స్ ఇచ్చారు చాలామంది. ఇది ఎలా పాసిబుల్, ఇది 67 మందికి అసలు ఫస్ట్ ర్యాంక్ రావడం అని చాలామంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు విచారించింది. సుప్రీంకోర్టు విచారించినప్పుడు అప్పుడేం చెప్పారు వీళ్ళు, లేదు కొంతమంది పిల్లలకి మేము క్వశ్చన్ పేపర్ లేట్గా ఇచ్చాం, లేట్గా ఇచ్చిన తర్వాత వాళ్ళు లేట్గా సబ్మిట్ చేశారు, దానివల్ల మేము వాళ్ళకి గ్రేస్ మార్కులు కలిపాం. ఈ గ్రేస్ మార్కులు కలిపినటువంటి కారణంగా ఈ 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఈ గ్రేస్ మార్కులు కలపడానికి మేము ఒక కమిటీని వేసాం, ఆ కమిటీ చెప్పినట్టు చేసామని. మీ ఇష్టానుసారం కమిటీలు వేసేసుకుంటారు అలాగా? ఇది ఎలా ఉంటుందంటే మేము ఒక కమిటీ వేసాం, పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళాం అన్నట్టు ఉంది ఇది. సో ఎప్పుడైనా కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ ఇస్తే లేట్ అవుతే దానికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది కదండి. లేట్గా తీసుకోండి క్వశ్చన్ పేపర్, అయిపోయింది కదా. దాని మీద ఏం పెద్ద వివాదాస్పదమైనటువంటి అంశాలు లేవే. ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నటువంటి ఆ ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో ఆయన స్ట్రిక్ట్గా ఉంటే సరిపోయింది. 7:20కి ఇచ్చాం క్వశ్చన్ పేపరు, 10:20కి తీసుకుంటే అయిపోయాయి. ఇంత చిన్న సొల్యూషన్ని పట్టుకొచ్చి ఒక పెద్ద భూతంలా చేసి గ్రేస్ మార్క్స్ అనేటటువంటివి ప్రొవైడ్ చేసి నేషన్ వైడ్ ప్రొటెస్ట్లో వచ్చేటట్టుగా దారి తీసింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం ఈ ఎగ్జామినేషన్ ప్రక్రియ మీద చాలామందికి సన్నగిల్లుతుంది నమ్మకం. కొంతమంది ఏమంటున్నారంటే అసలు లంచాలు తీసుకొని చాలామందికి ఐఐటి సీట్లు రావు ఇండియాలో. మీరు చూడండి, బాగా సంపన్నుల కొడుకులు కూడా మన దేశంలో ఐఐటి సీట్లు రావు. చాలామంది నేను ఒక వీడియోలో చూశాను, ఐఏఎస్ ఆఫీసర్ల కొడుకులు అందరూ కూడా ఐఐటీలో చదవట్లేదు, వేరే దేశాలకు వెళ్ళి చదువుతున్నారు, ఎందుకంటే మన దేశంలో సరిగ్గా చదువు చెప్పరు, అది ఇదని ఒక వీడియోలో ఉంది. తప్పది. ఐఏఎస్ ఆఫీసర్ల కొడుకులైనా ఎంపీ కొడుకులైనా ఐఐటి నీట్లో సంపాదిద్దాం సీట్లు అంటే రావు, డొనేషన్లు కట్టడానికి ఉండదు అక్కడ. అందుకని వేరే దేశాలకు వెళ్ళి చదువుకుంటారు వాళ్ళు. సో ఐఐటీస్ ఆర్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఇందులో స్కామ్ ఇది, దాని కారణంగానే ఇలా జరిగిందని ఆరోపించేటటువంటి వ్యక్తులు పెరుగుతున్నారు రోజు రోజుకి. సో ఇందులో భాగంగా కనుక మనం చూస్తే ఎన్టీఏ ఏం చెప్తుందంటే చాలామందికి ఫస్ట్ ఈజీ పేపర్ వచ్చింది, దాని తర్వాత ఇగో ఎలిగేషన్స్ మీద ఒక కమిటీ వేసాం, కొంతమందికి గ్రేస్ మార్క్స్ ఇచ్చాం, కంపెన్సేటరీ మార్క్స్. సో దీని కారణంగానే ఈ సిచ్యువేషన్ వచ్చింది. అది నువ్వు ఎప్పుడు చెప్పాలి? ఫస్టే చెప్పాలి. రిజల్ట్ ఇచ్చే ముందే నోట్ అని పెట్టి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసుకోవాలి. అప్పుడు తల్లిదండ్రులు నమ్ముతారు. దొంగ దొరికిపోయిన తర్వాత లేదు మేము గ్రేస్ మార్క్స్ ఇచ్చాం అందుకని వాళ్ళందరికీ ఎక్కువ వచ్చి ఇప్పుడు గ్రేస్ మార్క్స్ క్యాన్సిల్ చేసేస్తాం అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా, మీరు తప్పు చేసినట్టు. సో కాబట్టి ఆ రకంగా ఎన్టీఏ రెస్పాన్స్ ఉంది. ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ డెఫినెట్గా. సో ఒక అతిపెద్ద సంస్థకి, ఇన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలని నిర్దేశిస్తున్నటువంటి సంస్థకి ఇది శోభాయమానం కాదు. సో కాబట్టి ఈ గ్రేస్ మార్క్స్ అనేటటువంటివి లిమిటెడ్ క్వశ్చన్స్కి ఇస్తే బాగుండేది. వాళ్ళు అటెంప్ట్ చేయనటువంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చారట. గ్రేస్ మార్క్స్ అంటే ఏంటి, 34 ఉన్నవాడికి ఒక మార్క్ ఎక్కువ వేసి 35 పాస్ చేస్తారు. ఏ క్వశ్చన్లు అయితే వాడు అటెంప్ట్ చేయలేదో వాటికి కూడా గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. అది ఎలా సాధ్యం? అది 80 క్వశ్చన్లో 70 క్వశ్చన్లు అటెంప్ట్ చేసాడు అనుకోండి, ఈ 10 క్వశ్చన్లకి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. అలా ఇస్తారు ఎక్కడన్నా? సో ఇలా జరిగిందనమాట. దీనికి సంబంధించి మీ తాలూకా ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో రిలేటింగ్ టు దిస్ 2012లో ఎడ్యుకేషన్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. భారతదేశంలో డిజిటల్ కార్యక్రమాలు దేశంలో విద్యా వ్యవస్థ పనితీరుకి ఎలా దోహదపడ్డాయి, మీ సమాధానాన్ని వివరించండి. 150 పదాల్లో రాయండి. ఇది మీ ఆన్సర్ రైటింగ్కి డెఫినెట్గా బాగా హెల్ప్ అవుతుంది.
సో ఇది ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి ఇష్యూ. విత్ న్యూ టాపిక్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.